హోలీకి రంగులు కావాలా? ఆ దేవుడి గుట్లో పసుపు కుంకుమ ఉంటే తీసుకెళ్ళి ఆడుకోండి. సరిపోవా? ఓ పంచి, కిచెన్ లో 2వ డబ్బాలో కారం ఉంది, అది తీసుకెళ్ళి ఆడుకోండి. వచ్చే హోలీ దాకా మొహాలు ఎర్రగుంటాయి. ఏంటి బాబు తెల్ల చొక్కా వేసావు? మీ బాబు తూతారా? అది ఇంకా దేనికన్నా పనికి వస్తుంది అనుకుంటున్నావా? ఎల్లు అక్కడ మొన్న నేను మసిగుడ్లకి ఇల్లు తోడడానికి తీసి పెట్టాక కొన్ని బట్టలు, అందులోంచి చొక్కా నిక్కరేసుకెళ్ళు. తల కబ్బును రాసుకెళ్ళు, లేకపోతే ఆ రంగులు వదలో జుట్టుకి. అసలకే మనం వాళ్ళకు అంతంత మాత్రం. ఇక ఆ రంగుల జుట్టుతో సర్కస్ నుంచి పారిపోయిన కోతల్లోనే ఉంటావు. బయట నుంచి టమాటాలు గుడ్లు పూసుకొచ్చావు అనుకో, డైరెక్ట్ గా పొయ్యి మీద కూర్చోపెడతా, వాటితో కలిసి ఉడుకుతూ గాని. చెప్తే వద్దని. అయ్య బాబు ఇదిగో, అలా మొహానికి పోయి మాక మా అబ్బాయి కళ్ళల్లో పడట్లా రంగు. అయ్ మొహానికి పోయొద్దని చెప్పానా? నీ పేరేంటి? రవియా? ఎవరబ్బాయి నువ్వు? ఏది మీ అమ్మని పిలు, మీ అమ్మతో చెప్తా. ఎవరు బాబు నువ్వు? మా అబ్బాయి బయటే హోలీ ఆడుకుంటున్నాడు. ఓరి నీ దుంపదగా, నువ్వేనారా చిన్న? ఇదేం అవతారం రా? ప్రపంచంలో ఉన్న రంగులన్నీ నీ మీదే ఉన్నాయిగా. ఎల్లు, ఏం ముట్టుకోకుండా లోపలికి వెళ్ళి ట్యాప్ కింద కూర్చుని మొత్తం రంగులన్నీ పోయేదాకా రుద్దు. వెళ్ళిపో, ఏం ముట్టుకోమాక, టవల్ నిందేస్తాను. ఎల్లు, జాగ్రత్త ఎల్లు.